ఓకే. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఫిబ్రవరి 22 ఆదివారం శ్రీ లక్ష్మీ మేడం గారు శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం నుంచి చదివి అవగాహన పరుస్తారు. ఓకే. ఇవాళ శుష్క వేదాంత తమో భాస్కరు ఇచ్ఛా ద్వేష సముద్రేణ ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. అంటే ఓ భారత, జన్మించు కాలమందు దృశ్యమగు కోరిక చేతను అనిష్ట ప్రాప్తి చేయగలిగిన ద్వేషం అనేది సుఖదుఖ హేతువైన వివేక శూన్యత చేతను సమస్త ప్రాణులను మిక్కిలి విషయమోహమును పొందుచున్నవి. అనగా ఇచ్ఛాద్వేషముల చేత జీవకోట్లు యథార్థ జ్ఞానము తెలుసుకొనక మోహపరసము అజ్ఞానము నాకు వశపడి చెడిపోవుచున్నవని భావం. ఇట్టి అంతఃకరణం గల భ్రాంతి దోషం ఎట్లు నశించినో క్రింది శ్లోకములచే చెప్పబడుచున్నది. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. ఏ జనుల యొక్క పాపము చిత్తశుద్ధికరములకు పుణ్యకర్మానుష్ఠానములచే నశించినదో అట్టివారు ద్వంద్వమోహమునకు హేతువైన ఇచ్ఛాద్వేషములనేది దోషముల నుండి విడువబడిన వారలై నిశ్చయమైన నియమనిష్ట గల వారలై నన్ను సేవించుచున్నారు, పరమాత్మనిష్ట చేయుచున్నారు. అనగా ధర్మానుష్ఠానముచే అంతఃకరణ దోషము నశించిన వారికే దృఢవ్రతము కలుగును. అనగా తన ధర్మమును ఎట్టి విపత్తు కలిగినను చెరచకుండా చూడవలెను అన్న మనోనిశ్చయం కలుగును. అట్లు కానందు చేతనే వ్రత భ్రష్టులై స్వరూప జ్ఞానము నుండి పతితులగుచున్నారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ధ్యాన నిష్ఠాదులచే నైనం పశ్యంత్యచేతనః నుండి ఉంటారు. ధ్యాన నిష్ఠాదులచే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానమును కలగచేసుకొనుటకు ప్రయత్నం చేయుచున్న ధ్యాన యోగులు, యోగ నిష్ఠాపరులు బుద్ధి గుహ యందున్న ఈ ఆత్మను ఈశ్వర స్వరూపముగా తెలుసుకొనుచున్నారు. అలాగున అనుష్ఠానాదులలో ప్రయత్నము చేయువారైనను ఇంద్రియ వ్యాపారముల నుండి మనస్సును మరలించుకొనిన వారును సత్య ధర్మానుష్ఠానములలో నిష్టలేని వారు మనోనిర్మలత కొరకు సరి అయిన ప్రయత్నము చేయని వారు అగు కొందరు తనలో గల ఆత్మను దర్శింపచాలకయున్నారు. అనగా సత్య ధర్మానుష్ఠానములలో అచంచలమైన వ్రతనిష్ట లేని వారు ఎన్ని జప ధ్యాన తపస్సు చర్యాది చేసినను వారికి జ్ఞానము కలుగదని భావము. సత్య ధర్మానుష్ఠానములలో అచంచలమైన వ్రతనిష్ట లేనివారు వీరి యొక్క ప్రయత్నములన్నీ ఊషరక్షత్రములో చేయుర కర్షకుని ప్రయత్నం వలె వ్యర్థమైపోవను. ఊషరక్షేత్రం అంటే అందులో పంటలు పండవు అన్నమాట. ఈ విషయమై ఇతర గ్రంథములలో ఋషులు తెలిపిన ఆశయము చూడుడు. మనోరథానాం న సమాప్తిరస్తి వర్షాయుతై రప్యధవాపి లక్ష్యైః పూర్ణేషు పూర్ణన్నవానా ముత్పత్తయః సంతి మనోరథానాం. పద్భ్యాం గతా యవ్వనతశ్చ జాతా తారైశ్చ సంయోగమితాః ప్రసూతాః దృష్టాః సుతాస్తత్తనయ ప్రసూతిం ద్రష్టుం పునర్వాంఛతి మేంతరాత్మా. యజ్జీవతో నైవ మనోరథానా మంతోస్తి విజ్ఞాతమిదం మయాద్య. మనోరథాసక్తి పరస్య చిత్తే న జాయతే వై పరమార్థ సంగతి. 10,000 సంవత్సరములకైనను 1,00,000 సంవత్సరములకైనను మనోరథములు ముగియవు. ఏరైనా మొదట పుట్టినవి నెరవేర మరల మనోరథములు పుట్టుచుండు.
కాళ్లచే నడక వచ్చినది, యవ్వనము వచ్చినది, భార్యలతో సమాగమం కలిగినది, సంతానములు కలిగినవి, అట్టి సంతానములకు కండ్లారా చూచుటే అయినది. ఇట్లు ఇన్ని మనోరథములు తీరినను నా మనస్సులో మనుమల పుట్టుకను చూచుటకు మనోరథమును కలుగుచున్నది. బ్రతికి ఉండగా మనోరథములకు అంతము కలగదను అంశము నేనిప్పుడు తెలుసుకొంటిని. మనోరథములు ఎందు ఆసక్తి గలవాని చిత్తము ఎన్నటికి పరమార్థమునందు ఆసక్తి కలది కానేరదు. మనోరథం అంటే కోరికలు అన్నమాట. అది ఎప్పటికీ కూడా ఆ పరమాత్మలోని ఆసక్తిని పొందదు. కనుకనే శాంతే సముద్ర కల్లోలే స్నానమిచ్చతి దుర్మతి. సముద్ర స్నానమునకు వెళ్ళిన వారు అలలు అంతమొందిన తర్వాత స్నానము చేసి కొనదలంచిన జీవితాంత్యం వరకు ఎలాగున సాధ్యము కాదో, అలాగే సంసారంలో గల కోర్కెలన్నీ పూర్తి అయిన తర్వాత జ్ఞానము సంపాదించుకొన తలంచిన ఎన్ని కోట్ల జన్మములకైనా అలవి కాజాలదు. సముద్రములో పుట్టిన అలలు శాంతమొందినప్పుడు నూతనముగా అలలు పుట్టినట్లు మనుజుల హృదయములలో పుట్టిన కోర్కెలకు తృప్తి చేసిన కొత్త కోరికలు పుట్టుచుండును. దుఃఖమిత్యేవ యత్కర్మ కాయక్లేశ భయాత్యచేత్ న కృత్వా రాజసం త్యాగం దైవత్యాగ ఫలం లభేత్. ఎవడు తన యొక్క సత్యధర్మానుష్ఠాన నిష్టలో అనగా సుకృతములో నిలకడ కలిగి ప్రయత్నించుటచే లోకము వల్ల బాధ, శరీర క్లేశము కలుగునని తలంచి స్వధర్మనిష్టని విడిచుచున్నాడో వాడు రజోగుణ త్యాగమును చేసిన వాడే గాని సత్వగుణ త్యాగమును నర్చిన వాడు కానందుచే నిర్మల జ్ఞానను పొందడు, మోక్ష సుఖమును పొందజాలడు. సత్వగుణ త్యాగం అనగా స్వధర్మనిష్టలో నిలకడ కలిగి కార్యము నిర్వహించినప్పుడు లోకము చే కలుగు సుఖదుఖములు విడిచుటయే అగును. ఇదే శ్రీకృష్ణ భగవానులు గీతలో ఉపదేశించిన సారమని ముముక్షువులు గ్రహించుకొనవలను. ఇక ఈ విషయమై వ్రాయవలసిన గీతా ప్రమాణం ఎంతయో గలదు. గ్రంథ బాహుల్యముచే సంగ్రహముగా చెప్పడమైనది. ప్రశ్న: ప్రారంభం భోగతో నశ్యేత్, ప్రారబ్ధం భోగతో నశ్యేత్ అని శృతి స్మృతులను అనుభవజ్ఞులకు మహాత్ములు ఉద్ఘోషించుచుండగా కర్మముల నుండి తద్గత గుణముల నుండి నివృత్తి కలుగ చేసుకొనవలనని మీరెట్లు చెప్పుచున్నారు? ఉత్తరం: నిర్మలాత్ములై జిజ్ఞాసులైన ఆత్మ సోదరులారా, వేదాంత విషయములకన్నింటికి ఇచ్చటనే కీలకము గలదు. బ్రహ్మజ్ఞాన రథము యొక్క కీలకము దీని అందే నిలకడ కలిగి ఉన్నది. ఈ కీలకమునే కర్మరహస్యమని గీత 4వ అధ్యాయములో భగవంతుడు ఉపదేశించినది ఇదివరకే తెలపడమైనది. దీని యొక్క మర్మము తెలిసినందుచేతనే పూర్వకాలంలో సర్వ గ్రామములలోను, పల్లెటూర్లలోను, నగరములలోను, మఠములలోను, ఆశ్రమములలోను, కొండ గుహలలోను, పర్వత మస్తకములలోను, పుణ్యనదీ తీరములలోను, పుణ్యక్షేత్రములలోను బ్రహ్మరథము నిరాటంకముగా తిరుగుచుండేది. అప్పుడు ముముక్షులందరూ జ్ఞానులందరూ దానిలో సౌఖ్యముగా ప్రయాణమునర్చి ముక్తిధామమును పొందుచుండిరి. ఇప్పుడు దాని మరత్రిప్పెడి కీలకము తెలియకపోవట చేతనే ముముక్షువులు బ్రహ్మరథం ఎక్కి మోక్ష మార్గములో సంచరింపజాలకయున్నారు. అంతేకాక అట్టి బ్రహ్మజ్ఞాన రథం ఒక అడుగైనా ముందుకు పోజాలక నిలచిన నిలకడలోనే కృంగిపోవటయే కాక చెదలు తిని శిథిలమైపోచున్నది. బ్రహ్మనిష్ఠుల పతనములన్నింటికి ఇదే కారణం. వైరాగ్య బోధోపరతులు కలిగిన గురువుల దగ్గర శ్రవణము చేయకపోవట చేతనే ఇంత హీనగతి జిజ్ఞాసులకు కలిగినది. నాయనా, దీని యొక్క పరమ రహస్యము నీకిప్పుడు తెలిపెద. అదేమనా, సాక్షాత్ అపరోక్ష జ్ఞానము కలిగిన వారికే అనగా నిర్వికల్ప సమాధి పొందిన వారికే, ఆరూఢ జ్ఞానము కలవారికే ప్రారబ్ధ కర్మం ఒక్కటి కలదని తలంచుటకు అర్హత కలదు. కాని ముముక్షువులకు కాని, అభ్యాసులకు గాని, జిజ్ఞాసులకు కాని దానికి అధికారం లేదు. వీరెల్లప్పుడూ ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గంలోనికి చేరేలాగున ప్రయత్నపరులై ఉండవలననియే ఉత్తమ శాస్త్రము చెప్పుచున్నది. వీరు తమ యొక్క వ్రతనిష్టలో చలనము కలగనీయక కలుగునప్పుడు
అంతయు నికను అంతఃకరణ శుద్ధి సిద్ధిం కలుగునప్పుడు అనుష్ఠించవలయననియే వ్రతనిష్టలో చలనం కలగనీయక అనుష్ఠించవలయుననియే వేదాంత శాస్త్రము ఉద్ఘోషించుచున్నది. పతనము కలుగునప్పుడు అంతయు ఇకను అంతఃకరణ శుద్ధి సిద్ధింపలేదే, ఈశ్వర కరుణ కలగలేదే, శ్రీ గురుకృప రాలేదే, మనః పరిశుద్ధి సిద్ధింపలేదే అని పరితపించుచు ప్రాయశ్చిత్తము చేసుకుని మరలాట్టి దోషము కలుగనీయక జాగ్రత్తతో చూచుచుండవలననియే ఉత్కృష్ట శాస్త్రములు ఉపదేశించుచున్నది. ఈ విషయమై ఇంతవరకు అనేక శాస్త్రములు ఉపదేశించడమైనది. మరియు ప్రారంధమనగా జన్మాంతరములో గల సంచితము నుండి ఇప్పుడు అనుభవించుటకేర్పడిన దాని పేరు. అది అనివార్యము. అది సుఖదుఃఖ రూపముగా పరిణమించి భోగ రూపముగా జ్ఞానికి కలిగి ఉండును. ఇది భోగము చేత మాత్రమే నశించునని అందరూ అంగీకరింపగలరు. అది ఇంతవరకు చెప్పబడిన సుఖదుఖములు, మానవమానములు, స్తుతి నిందలు, రోగ ఆరోగ్యములు, ధన దారిద్ర్యములుగా ఉండునే గాని వర్తమాన క్రియమాణము కాదు. క్రియమాణమాగా ఆగామియే పరిణమించునయే. క్రియమాణం అంటే వర్తమానంలో మనం చేసే క్రియలు ఆగామిగా అంటే రాబోయే కర్మలుగా పరిణమిస్తాయని యోగశాస్త్ర సిద్ధాంతము. ఈ పై చెప్పినవి బంధ విముక్తి కలిగి కృతకృత్యులై సమస్త క్రియలు నశించిన వారలై దృశ్యములు నశించిన మహాజ్ఞానులకే చెల్లును. వీరిలో కొందరు అవధూత వృత్తిలో కూడా ఉండవచ్చును. ఇట్టి లోకాతీత జ్ఞానుల యొక్క స్థితిని తెలుపుచుండెడ అత్యుత్కృష్ట జ్ఞాన శ్లోక పద్యవాక్యం. లోక జ్ఞానము చక్కగా తెలియని అజ్ఞులు ఆచరణలోనికి తెచ్చినప్పటి నుండియే జ్ఞానమునకు పతనము కలిగినది. వీరు ఏదైనా ఒక్క గురువాక్యమును శ్రవణము చేసి ఉండవచ్చును. సాధువేషము మాత్రము బాగుగా వేసి ఉందురు. ఇట్టి వారికి సత్యధర్మములు గాని, దయా వైరాగ్యములు గాని, శుద్ధాశుద్ధములు గాని, ఆత్మానాత్మ విచారణ జ్ఞానము గాని బొత్తిగా తెలిసి ఉండదు. అట్టివారే విదేహముక్తులై ఉండు మహనీయుల అవస్థను చెప్పి స్వదేహ పోషణ తత్పరులై ఉండ బ్రహ్మజ్ఞానము నశింపకపోవునా. అర్థమైందా? అట్టివారే విదేహముక్తులై ఉండు మహనీయుల అవస్థను చెప్పి స్వదేహ పోషణ తత్పరులై ఉండ బ్రహ్మజ్ఞానం నశింపకపోవునా అంటే వాళ్ళకి అనుభవం లేదు. బ్రహ్మజ్ఞానం కోసం చెప్తే బ్రహ్మజ్ఞానం నశించదా? చంద్రిక లేని రాత్రి అందు కనులెట్లు కనిపించును. కావున ఇప్పుడు వేదాంత విషయమై మరల సంస్కరించవలసి వచ్చినది. ఇంద్రియాతీత జ్ఞానము కలవారి స్థితిని ఇంద్రియ పరవశులై ఉండువారు ఆచరణలోనికి తెచ్చినప్పుడు తగిన ఏర్పాటు కావలసినది కదా. ఉన్నతోద్యోగి యొక్క చిహ్నములు అనుద్యోగి ధరించి విచారించుచు అధికారము చలాయించుచుండ ప్రభుత్వం వారు సరి అయిన చర్య తీసుకొననిచో ప్రజలకు కలిగేది అపారం కదా. అంతఃకరణంలో వృత్తులు గాని గుణములు గాని దృశ్య విషయ సంకల్పములు గాని కలిగియుండి తదనుగుణముగా వర్తనము కలవారందరూ అజ్ఞులే, విజ్ఞులు కాజాలరు. అర్థమైందా? ఇంకోసారి అధికారం అంటే పెద్ద ఉద్యోగి యొక్క చిహ్నాలన్నీ చిన్న ఉద్యోగి ధరించి అధికారం చలాయిస్తే ఎంతో అపాయం అవుతుంది. అంతఃకరణంలో వృత్తులు గాని గుణములు గాని దృశ్య విషయ సంకల్పములు గాని అవన్నీ లోపల ఉంచుకుని తదనుగుణముగా వర్తనము గల వారందరూ అజ్ఞులే, అజ్ఞానులే, విజ్ఞులు కాజాలరు. ఒకవేళ పరోక్ష జ్ఞానం కలిగి ఉండవచ్చు. అది నీ నమ్మదగినది కాదు. ఏలనా విశుద్ధాంతఃకరణం కలుగునప్పుడే బ్రహ్మ జిజ్ఞాస కలుగును. అశుద్ధాంతఃకరణం కలవారికి అది కలుగుటకు అవకాశం లేదు. అంటే అంతఃకరణం పరిశుద్ధమైన వాళ్ళకే బ్రహ్మ తపన, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలన్న తపన వస్తుంది. లేని వాళ్ళకి అది రాదు. అట్లుండగా నికృష్ట గుణ పూరితులయ్యుండు వారికి బ్రహ్మ జిజ్ఞాస ఎట్లు కలుగును? నికృష్టమైన గుణాలున్న వాళ్ళకి బ్రహ్మ జిజ్ఞాస అనేది మొదలవదు. ఇదే ఈ గ్రంథం యొక్క చర్చనీయ విషయము. ఈ విషయమై ఇలాంటి ప్రశ్న కొందరు వేసెదరు. ప్రారబ్ధం భోగం వల్లనే నశించునని మీరు అంగీకరించిరి కదా. అట్లయినా నికృష్ట గుణములు, దుష్టవృత్తులు, హింసాది శోక కార్యములు, ధన అధర్మాది ప్రవర్తనలు కూడా ప్రారబ్ధములుగా ఎలా అంగీకరింపరాదు?
ఈ ప్రశ్నకే మనము సరి అయిన సమాధానము శాస్త్రయుక్తి అనుభవములచే వారికి తెలిపి పొరబాటులను వారి చేతనే అంగీకరింప చేసేలాగున చేసి వారిని పవిత్రులను నర్చి పరమ ప్రాప్తికి అర్హులుగా చేయవలెను. ఇది ధర్మబోధకులందరి యొక్క కృత్యమై ఉన్నది. అప్పుడు వారే తమ యొక్క ప్రమాదమును తెలుసుకొని అప్రమత్తులై ప్రవర్తించి ప్రబోధ జ్ఞానము కలగచేసుకొనుటకు ప్రయత్నించుదురు. మరల వారే లోకమునకు సత్యధర్మములను భక్తి జ్ఞాన వైరాగ్యములను చాటగలరు. ప్రతి ప్రవక్తయు ప్రబోధకుడును అలాగుననే చేసి ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ప్రారంభం వల్లే కదా వస్తున్నాయి అని మీరు ఎందుకు అనరు అంటే, వస్తున్నాయి, వస్తున్న వాటితో కుంగిపోతామా ఏంటి? వాటిని అధిగమించాలి, పురుష ప్రయత్నంతో అధిగమించాలి. పాపము సామాన్య జనులకును చాలా మంది స్త్రీలకును ఎక్కువ శాస్త్రజ్ఞానమును ఎక్కువ మంది గొప్ప బ్రహ్మనిష్ఠుల యొక్క సంసర్గం ఉండదు. అందువల్లనే అంటే పాపము అంటే ఇక్కడ అయ్యో అనే అర్థంతో ఆడుతున్నారు. సామాన్య జనులకి చాలా మంది స్త్రీలకి ఎక్కువ శాస్త్రజ్ఞానమును ఎక్కువ మంది గొప్ప బ్రహ్మనిష్ఠుల యొక్క సంసర్గము అంటే సంపర్కము అంటే వాళ్ళతోటి సాంగత్యం ఉండదు. అందువల్లనే ఇట్టి లోపము కలుగుటకు అవకాశము కలుగుచున్నది. రోగులైన వారు ఏ ప్రకారమైనను బాధా నివృత్తి కలిగినా చాలునని బుద్ధితోడనే వైద్యుడి చెప్పేలాగున ఔషధ ఆహార పద్యములు కలిగి ఉందరు. అలాగే సంసార బాధ నుండి తప్పించుకుని దైవసుఖము కలగజేసుకొని వల్లనే తలంపుతోనే గురుపుత్రులై పుత్రికలై గురువులను ఆశ్రయించి ఉన్నారు. గురువులు చెప్పేలాగున వర్తించుచున్నారు. కావున భక్తులపై ఎక్కువ దోషమేమీ లేదు. కుతర్కులై యుక్తి పూరితులకు గురువులుగా ఉండు కొందరి అందే ఇట్టి దోషము గలదు. అయితే గురువు బిడ్డలు కూడా గురు లక్షణమును కొంతవరకైనా పరిశీలించుకొనుట ధర్మయుక్తమై ఉన్నది. దైవ కృపచే అట్టి గురువుల కాలము దాటిపోయినదని చెప్పవచ్చును. అయినను అచ్చటచ్చట మూలల్లో సందులలో ఇంకనూ కొందరు నిలిచి ఉన్నారనే చెప్పవచ్చును. కానీ సత్య ధర్మములతో కూడిన జ్ఞాన భాస్కరుడు దయించెను. సత్య ధర్మములతో కూడిన జ్ఞాన భాస్కరుడు దయించెను. ఇక చీకటి నిలుచుటకు అవకాశం ఉండదు. త్వరలోనే అనేక బ్రహ్మనిష్ఠులు ఏర్పడి లోకమును పవిత్రము చేయగలరు. ఇప్పటికే చాలా వరకు చేసిరి. శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ వివేకానంద, శ్రీ రామతీర్థ, శ్రీ నారాయణ గురుస్వాములు మొదలగు వారు అవతరించి లోకమంతటను జ్ఞాన విత్తనములు చల్లివేసి ఇక అవి వృక్షములై ఫలములు నివ్వగలవు. అప్పుడు లోకము దుఃఖరహితముకు పూర్ణానంద జ్ఞాన సుఖమును అనుభవించును. సత్య ధర్మ జ్ఞాన కరుణ విరక్తి ఆదులు ప్రబలము కాగలం. ఈ పుస్తకం పేరే శుష్క వేదాంత తమో భాస్కరం. అందుకని ఎలాగ శుష్క వేదాంతం వ్యాపించింది అంటే అలాంటి గురువుల చేతనే వాళ్ళకి అనుభవం ఏమీ లేకుండా అదే కాషాయ వస్త్రధారులై బాహ్యంగానే కనబడుతూ అసలు ఈ విషయాలు చెప్పడం వల్లనే శుష్క వేదాంతం అన్నది ఎక్కువైంది. ఇప్పుడు మంచి వాళ్ళు వస్తున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం అనుకున్న భాగములోనికి తిరిగి వెళ్లి లోకమునకు కర్మ రహస్యమును తెలుప ప్రయత్నింతుము. ఇవన్నీ సంగ్రహముగానే చెప్పెదను లేనిచో గ్రంథం పెరిగిపోవును. జీవకోట్లకు పుణ్య సంస్కార బలము కలిగి పాపము నశించి అంతఃకరణ శుద్ధి కలిగినప్పుడే బ్రహ్మ జిజ్ఞాస కలుగును. 2వ పాయింట్, అప్పుడు నిషిద్ధ కర్మములన్నిటినీ పరిత్యజించి విహిత కర్మలలో ప్రయత్నపరులై ఉందురు. 3, అట్టి విహిత కర్మలు కూడా ఫలాపేక్ష లేక నిష్కామముగా ఈశ్వరార్పణ బుద్ధితో కొంతకాలము చేయునప్పుడే శుద్ధ జిజ్ఞాస బలపడును. 4వ పాయింట్, పాపము బలపడి ఉన్నప్పుడు ఎవరికి నీ శుభేచ్ఛ కలగదు. ఇక్కడ శుభేచ్ఛ అంటే బ్రహ్మ జిజ్ఞాస కలగదు. తమో గుణముతో గాని రజోగుణముతో గాని కూడియుండు కాలమున శుభేచ్ఛ కలగదు. ఈశ్వరార్పణ బుద్ధితో సత్కర్మము చేయిచు రాగా తమో గుణము నశించి రజోగుణమును నశించి సత్వగుణము కలుగునప్పుడే జ్ఞానేచ్ఛ కలుగును. 7వ పాయింట్, అయినను విశుద్ధ తత్వము సంపూర్తిగా కలుగనిచో దైవ సాక్షాత్కార జ్ఞానము కలగదు. అంటే అన్నిటికీ ఏంటంటే ప్యూరిటీ ఉండాలి. ప్యూరిటీ ఇన్ ఆల్ బాడీస్. తమో రజసత్వ విశుద్ధాది గుణములు కలిగి ఉన్నప్పుడు
సర్వేంద్రియముల ద్వారా అట్టి స్వభావమే జీవకోట్లకు కలిగి ఉండును. ఇవి ముఖ్యమైన సంగతులు. ఏలనా కారణమున కన్యముగా కార్యముండదు. ఇట్టి న్యాయమును అనుసరించియే ఇంతవరకు చెప్పినదంతయు ఉండునని గ్రహించవలెను. 10 కేవలము శుద్ధ బ్రహ్మ సాక్షాత్కారావస్థలో అంతయు శివమయము, ఆనందమయము, అమృతమయముగా నుండును. చంద్రుని నుండి వేడివియు, సూర్యుని నుండి చల్లదనమును, చక్కెర నుండి చేదును, ముష్టికాయ నుండి తీపిని ఎట్లు కలుగదో అలాగిననే శుద్ధ విజ్ఞాన స్వరూపులై ధర్మమూర్తులై ఉండు వారి నుండి అజ్ఞాన జనితములైన దుర్గుణములను, అధర్మ స్వభావం గల చెడు విషయములు ఎట్లు కలుగును?